ఈ అటెన్షన్ అనేది మీరు పుట్టిన దగ్గర నుంచి మీ జీవితంలో ప్రతి సెకండ్ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటారు. ధ్యాస. మీరు ఈ జీవితంలోనే కాదు, మీ మరణానంతరం కూడా మీ అటెన్షనే మీకు ఉపయోగపడుతుంది. మీరిక్కడికి రాకముందు కూడా ఈ అటెన్షన్‌ని ఉపయోగించుకొని, ఈ ధ్యాసని ఉపయోగించుకునే మీరిక్కడికొచ్చారు. ఇది అసలు మీకు తెలియకపోతే మీరు ఈ జీవితాన్ని జీవించలేరు. అంత గొప్ప సబ్జెక్ట్ ఇది అటెన్షన్. విచిత్రం ఏంటంటే మానవులు వాళ్ళేదైతే చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. అంటే మీరు అటెన్షన్ అనే దాన్ని ఉపయోగించే మీ జీవితాన్ని నిరంతరం సృష్టించుకుంటూ ఉంటారు. అంటే ధ్యాస అందాం మనం. మీ ధ్యాసని ఉపయోగించే మీ జీవితం నడుస్తూ ఉంటుంది. మీరు దీన్ని ఉపయోగించుకుంటున్నారు డైలీ. మీ దైనందిన జీవితంలో, అలాగే మీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ ధ్యాసే మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ధ్యాస గురించి బేసిక్‌గా మీకెలాంటి నాలెడ్జ్ ఉండాలో నేనిప్పుడు మీకు తెలియజేస్తాను. అసలు ధ్యాస అంటే ఏంటి? అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు చైతన్యం గురించి తెలుసుకోవాలి మీరు తప్పనిసరిగా. ఎందుకంటే చైతన్యం యొక్క స్వభావమే ధ్యాసగా ఉండింది ఇక్కడ. చూడండి అన్నీ భగవంతుడికే కనెక్ట్ అయి ఉంటాయి ఫైనల్‌గా. అది మీరెంత చిన్న టాపిక్ అయినా తీసుకోండి. అది సృష్టికర్తతో కనెక్ట్ అవుతుంది. భగవంతుడి వైపు ప్రయాణమే ఇదంతా. అయితే ఇక్కడ ధ్యాస అనేదేంటంటే ఇక్కడ చైతన్యంలో ఒక భాగము అని చెప్పుకున్నాం. దాని యొక్క స్వభావము అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ధ్యాస ఎక్కడ కేంద్రీకరిస్తే మీరు, అక్కడ ప్రకృతి క్రియేషన్ చేయబడుతూ ఉంటుంది. అక్కడ ప్రకృతి వికసిస్తుంది. అక్కడ సృజనాత్మకమైన ఒక సృష్టి జరుగుతుంది. మీ ధ్యాస వల్లనే ఇక్కడ సృజనాత్మకమైన సృష్టి జరుగుతోంది. ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుంచుకోండి. అంటే దానర్థం మీ జీవితంలో జరిగే ప్రతిదాన్ని మీరు ఈ ధ్యాస అనే దాన్ని ఉపయోగించే సృష్టి చేస్తూ ఉంటారు. కానీ మీకు ఆ విషయం తెలీదు. ఎందుకంటే ఈ ధ్యాసని మీరు వాడుతున్నారు గానీ దాని పట్ల అవగాహన మీకు లేదు. దానివల్ల మీ ధ్యాసని మళ్ళించటం ద్వారా వాళ్లకు నచ్చినట్టుగా మీ చేత సృష్టి చేయించబడుతున్నారు. అర్థమవుతుందా? మీ ధ్యాసని మళ్ళించటం ద్వారా వేరే వాళ్ళు, ఇతరులు మీ సృష్టిని వాడుకుంటున్నారు. మీ ద్వారా సృష్టి చేయించగలుగుతున్నారు. అంటే ఇక్కడ కేవలం మీ ధ్యాసని మళ్ళిస్తే చాలు, ఆటోమేటిక్‌గా మీరు వాళ్ళకనుగుణంగా సృష్టి చేస్తారు. అంటే వాళ్ళు ఏ విధంగా మీకు గైడెన్స్ ఇస్తారంటే, ఆ తర్వాత మీరు వాళ్ళకనుగుణంగానే సృష్టి చేయడం ప్రారంభిస్తారు. దానికి తగ్గట్లే సొసైటీ రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్లే మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అందించబడుతూ ఉంటుంది. దానికి తగ్గట్లే మీకు సీరియల్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా, అన్నిటి ద్వారా మీ లోపలికి కొన్ని విషయాలు పంపబడతాయి. సొసైటీ ఉన్నదే అందుకు కదా! మీ లోపలికి విషయాలని చొప్పించడానికి, లోపలికి పంపించడానికి. దానివల్ల మీరు డైవర్ట్ అయిపోతారు. డైవర్ట్ అయ్యి సొసైటీలో ఏదైతే జరుగుతోందో, సొసైటీలో ఏదైతే ఒక సిస్టమ్ ఉందో, ఆ సిస్టమ్ లోపలే ఉంటారు మీరెప్పుడు. గుర్తుంచుకోండి. మీ ధ్యాసని ఆ సిస్టమ్ లోపలే ఉపయోగిస్తారు మీరు. ఇది మీరు ధ్యానం చేస్తే గాని అర్థం కాదు మొదట్లో. చాలా సాధన చేయాలి. ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు. సాధన అంటే ఏంటి? ఇక్కడ సాధన అంటే కంటిన్యూటీ. కన్సిస్టెన్సీ అంటారు. అర్థమైందా ఇక్కడ?
ఆ కంటిన్యూటీ ఉండాలి. సాధన అంటే ఏదో కొన్నాళ్ళు చేసి, కొన్నాళ్ళు పక్కకు పెట్టి, కొన్నాళ్ళు చేసి, కొన్నాళ్ళు పక్కకు పెట్టి అట్లా కాదు. అంటే సాధకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఒక స్థాయికి చేరే వరకు కంపల్సరీగా ఒక నిరంతరత అనేది చాలా అవసరం. దానివల్లే అప్పుడు ఈ విషయాలన్నీ ఆ నిరంతర ధ్యానం వల్ల అతను శూన్యం అవ్వటం వల్ల ముందు సిస్టంలోంచి బయటికి రావడం వల్ల అసలు వాట్ ఈస్ సిస్టమ్ అనేది అర్థం చేసుకోగలుగుతాడు. అసలు ఈ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు సిస్టమ్ ఏంటి, సిస్టంలోకి మనం ఎలా వెళ్తున్నాము, అలాగే బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్కి అసలు నిజానికి అస్తిత్వమే లేదు. జాగ్రత్తగా వినండి, నా ప్రతి మాట మీకు చాలా అవసరం. ఈ బ్రెయిన్కి తనకంటూ అస్తిత్వం ఉందా? లేదు. అదేం చేస్తుంది, దాని లోపల ఉండే ఆత్మశక్తి ఏదైతే ఉందో, చైతన్య శక్తి ఏదైతే ఉందో, దాన్ని ఈ బ్రెయిన్ ధ్యాస అనే దాని ద్వారా బాహ్య ప్రపంచంలో క్రియేషన్కి ఉపయోగిస్తుంది. బ్రెయిన్కి తెలిసింది ఒకటే, ధ్యాస దేని మీద అది కేంద్రీకరిస్తే అక్కడ క్రియేషన్ జరిగిపోతుంది, దాన్ని తను అనుభవిస్తుంది. అది ఏ బ్రెయిన్తో అయితే మనం దాన్ని క్రియేషన్ చేస్తున్నామో ఆ బ్రెయిన్ని ధరించిన వ్యక్తి దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటాడు. అంతే కదా. ఇక్కడ మీరు మీ ధ్యాసని మీరు సిస్టంలోకి మళ్ళిస్తున్నారు. ఎందుకంటే ఈ సిస్టంలోనే ఉంటారు మీరు. ఇక మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా డిజైన్ చేస్తారంటే, మీరు అమ్మ దగ్గర ఉన్నంత వరకు ఏముండదు. మీ సిస్టంలో కేవలం అమ్మ నాన్నే ఉంటారు. కానీ ఎప్పుడైతే సిస్టంలోంచి మీరు బయటికి వస్తారో, కార్పొరేట్ అనే దాంట్లోకి మిమ్మల్ని చిన్నప్పుడే ఒక ప్లే స్కూల్ దగ్గరే మీకు 50,000 1,00,000 ఖర్చు పెట్టి ప్లే స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేస్తూ ఉంటారు చూడండి, ఎదురు డబ్బులు పెట్టి. అక్కడే పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. అదేంటంటే మీరు డబ్బులు ఇచ్చి ఒక సిస్టంలోకి మన పిల్లవాడిని పంపిస్తూ ఉంటాం. ఆ సిస్టంలో నీకు ధ్యాస గురించి చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ధ్యాసని మళ్లించడం గురించి, దానివల్ల వచ్చే క్రియేషన్ గురించి ఏ సిస్టమ్ అయితే అసలు బోధించడానికి రెడీగా లేదు, ఆ సిస్టంలోకి మనం ఎక్కువ ఎక్సెస్ మనీని ఖర్చు పెట్టి ఆ సిస్టంలోకి పంపిస్తాం. ఒకప్పుడు విద్య అంటే ఆధ్యాత్మికతే. అక్కడ గురువులు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు, అర్హత మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు డబ్బుంటే చాలు, సీట్ వచ్చేస్తుంది. ఇదివరకు ఒక గురువు ఆశ్రమం ముందు కొన్ని గంటల పాటు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టేవాడు. వాళ్ళలో నిజంగా స్థిరత్వం ఉందా, ఓపిక ఉందా, సాధన చేయగలడా, విద్య నేర్చుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడా, ఈ విషయాలన్నీ ఉంటాయి. అతను మొండిగా కూర్చోవాలి, అతను కూర్చోమంటాడు బయటే ఎండలో. అట్లాంటి కొన్ని పరీక్షలు ఏవో ఉంటాయి. ఆ తర్వాతే వాళ్ళని విద్య అభ్యసించడానికి అనుమతి లభిస్తుంది గురువు నుంచి. అర్థమైందా? అలా కానీ ఇప్పుడు అలా లేదు. సో ఈ కార్పొరేట్ అనేది అసలు వేరు కంప్లీట్‌గా. అక్కడ ఏంటి, అక్కడ మీకు నిజం ఏదైతే ఉందో, నీ బాడీ ఎలా వర్క్ చేస్తుంది, ఈ క్రియేషన్‌కి నీ బాడీకి ఉన్న సంబంధం గురించి ఏమాత్రం తెలియజేయబడిన దాంట్లోకి మనం ఎక్సెస్ మనీ పెట్టి మన పిల్లల్ని, ఎస్పెషల్లీ మన ప్రాణానికి ప్రాణంగా మనం ఏదైతే భావిస్తామో, మనం ప్రేమించాం ఆఫ్‌కోర్స్, మనకి వ్యామోహం మాత్రమే ఉంటుంది పిల్లల మీద. అందుకే ఆ వ్యామోహానికి తగ్గట్టే మనం తీసుకెళ్ళి ఆ అమౌంట్ పెట్టి వాళ్ళని చదివించి, సిస్టమ్ ఏం కోరుకుంటుందంటే వాళ్ళని అమెరికా పంపించటమో, లేకపోతే వాళ్ళని ఒక ఉద్యోగస్తుడిగా మార్చడమో సిస్టమ్ కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టంలోనే ఉండాలని కోరుకుంటుంది సిస్టమ్. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇది పిల్లలందరూ వినాలి, యూత్. ఇప్పుడు థర్డ్ జనరేషన్‌లో పిల్లలు ఇది చాలా వరకు వినాలి. ఎందుకంటే మీలో చాలా మంది, కొంతమంది జాబులు చేయరు, కొంతమంది జాబ్‌లోకి వెళ్ళినా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అదొక పెద్ద తప్పు. మీరు బయటికెళ్తే చచ్చిపోతారు సిస్టమ్‌లోంచి అని సిస్టమ్ మిమ్మల్ని ఎప్పుడు భయపెడుతూ ఉంటుంది. అలా ఏం లేదు, మీ క్రియేషన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా మీరు క్రియేట్ చేస్తూనే ఉంటారు. మీరు సిస్టమ్‌లో ఉండి క్రియేట్ చేస్తారా, సిస్టమ్ బయటుండి క్రియేట్ చేస్తారా అనేది మీ బాడీలో ఉండే మీ మైండ్‌కి గాని, మీ ధ్యాసకి గాని, మీ ధ్యాస ద్వారా ఏదైతే కాన్షియస్‌నెస్ బయటికొచ్చి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో దానికి గాని ఏ సంబంధం లేదు. దేవుడు మీకు సిస్టమ్ ఇచ్చాడు, క్రియేషన్ ఇచ్చాడు. క్రియేషన్ ఎలా చేయాలి, మీ ధ్యాసని ఎలా ఉపయోగించి మీరు సృష్టి చేసుకొని దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అనేది బేసిక్ ఫండమెంటల్ అక్కడ క్రియేషన్ కాన్సెప్ట్ అది. అది భగవంతుడు మీ మీద అనంతమైన ప్రేమతో మీకు ఇచ్చేశాడు. ఇంకా మీకు ఎలా కావాలంటే అలా ఉండండి. మీరు సిస్టంలోకి వెళ్ళి తలదూర్చి ఆ సిస్టంలోనే ఇరుక్కుపోయి అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే మీ జీవితం, మీ ఓపిక నశించి మీ శరీరం పూర్తిగా బడలిక అయిపోయి ఇక మీరు కదలలేని స్థితిలోకి వచ్చేదాకా సిస్టంలోనే ఉండండి. అబ్బా, వద్దని ఎవరన్నారు?
మీ పిల్లల్ని మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం బాగా చదివించండి. వాళ్ళని మీ కోరికలు తీరేలా, మీరు అనుకున్న టార్గెట్‌కి రీచ్ అయ్యేలా పిల్లల్ని వాడండి చక్కగా. వాడి వాళ్ళ చేత ఉద్యోగాలు చేయించండి. అదేంటండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి గదా! నిలబడతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటే ఎక్సెస్ మనీని ఒక యంత్రంలాగా మారి పనిచేసి సంపాదించడం గాదు. జ్ఞానాన్ని సంపాదిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. డబ్బుంది. కానీ లోపలంతా అసంతృప్తి. ఏదో లోటు. ఒక థర్డ్ జనరేషన్ కిడ్ ఏం కోరుకుంటాడంటే ఒక క్రియేటివిటీ కోరుకుంటాడు. అక్కడ ఆ క్రియేటివిటీ ఉండదు బాహ్య ప్రపంచంలో. మీరు కోరుకున్నట్టుగా అతను టైంకి ఉద్యోగం చేయాలి, టైంకి పెళ్లి చేసుకోవాలి, టైంకి పిల్లల్ని కనాలి, టైంకి ఇవన్నీ ఉంటాయి. అంటే మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మీరొక సిస్టమ్‌లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ సిస్టమ్‌ని మళ్ళీ మీ పిల్లల మీద చూస్తారు. అదే ఆపాదించాలని. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు గానీ బయటకొచ్చేస్తున్నారు. దాన్ని ఒక పెద్ద అపరాధంగా భావిస్తున్నారు మళ్ళీ అగైన్ మీరే. ఎందుకంటే ఇదంతా ప్రాబ్లమ్ ఏంటంటే మీ సిస్టమ్ మీ బ్రెయిన్‌లో ఉంది. మీ సోల్‌లో లేదు. సో, కాబట్టి పిల్లలకి మీకు ఇవ్వాల్సిందేంటి? ఒకప్పుడు గురుకులంలో ఏదైతే ధ్యాస గురించి చెప్పారో, అటెన్షన్ గురించి చెప్పారో, కాన్షియస్‌నెస్ గురించి చెప్పారో, అవన్నీ కార్పొరేట్ ఎడ్యుకేషన్‌లో రావాలి. థర్డ్ జనరేషన్ డెఫినిట్‌గా తీసుకొస్తుంది ఆ ఎడ్యుకేషన్‌ని. ఎలా అయినా. ఎందుకంటే ఆ జనరేషన్ ఏదో మీకోసం ఉత్తుత్తిగా చదివినా, వాళ్ళు ఫైనల్‌గా క్రియేషన్ మీదే రీసెర్చ్ చేస్తారు. అసలు క్రియేషన్ నా ద్వారా ఎలా జరుగుతుంది? దాంట్లో ధ్యాస యొక్క పాత్ర ఏమిటి? ధ్యాసే మొత్తం నడిపించేదే ధ్యాస గదా! అసలు నువ్విక్కడికి రావడానికి ధ్యాసే కారణం. ఇదొక పెద్ద సబ్జెక్ట్. కానీ ఈ సబ్జెక్ట్‌ని అందుకోవడానికి మీ చైతన్యం చాలా విస్తరించి ఉండాలి. మీరేదైతే ఈ మూడవ ప్రపంచాన్ని చూస్తున్నారో, మూడవ పరిధి ప్రపంచాన్ని, అది మీ ధ్యాసే అంతే. మీ ధ్యాసని, మీ అటెన్షన్‌ని మీరిక్కడ పెట్టారు. కాబట్టి మీరు సిస్టమ్‌లో ఉన్నారు. ఈ మూడవ పరిధిలో ఉన్నారు. అదే మీ అటెన్షన్‌ని ఉపసంహరించుకున్నారనుకోండి, వెనక్కి మీరు ఆ సిస్టమ్‌లో ఉండరు. ఒక మనిషి సాధారణంగా ఈ సిస్టమ్ నుంచి తనని తాను ఎప్పుడు ఉపసంహరించుకుంటాడో తెలుసా? చనిపోయినప్పుడు. ఇక నా వల్ల గాదు. ఈ బాడీ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇంకా కాటికి నేను కాళ్ళు జాపుకున్నాను అంటుంటారు చూడండి పెద్దలు. అంటే వాడేంటంటే సిస్టమ్‌లో ఇంక నేను ఉండను అని ఉపసంహరించుకుంటున్నాడు. ఎందుకంటే సిస్టమ్‌లో పని చేయడానికి వాడి బాడీ సహకరించట్ల. అందుకని సిస్టమ్ నుంచి ఉపసంహరించుకుంటాడు. అదే మరణం అంటే ఏం లేదు. కానీ నువ్వు బతికున్నప్పుడు గూడా, యంగ్‌లో ఉన్నప్పుడు గూడా 5 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు గూడా ఈ సిస్టమ్‌లోకి వెళ్ళకుండా ఉపసంహరించుకొని, ఇదే భూమి మీద నువ్వు ఐదో పరిధి జీవితాన్ని, లేదా ఆరో పరిధి జీవితాన్ని గూడా నువ్వు జీవించొచ్చు. అప్పుడు మీరు ఈ సిస్టమ్‌కి భిన్నంగా ఏదో పెద్దగా మీ తలకాయ వెనకాల సూర్యుడు, మీ నెత్తి మీద కిరీటము ఇట్లా ఏం ఉండదండి. మీకు 4 చేతులు ఇదంతా ఇల్యూషన్. మీరు ఎదిగిన మానవుడిగా ఉంటే మీ తల వెనకాల సూర్యుడు ఉండటం, నెత్తి మీద కిరీటాలు ఉండడం అది ఒక థర్డ్ ఐ ఉన్న వ్యక్తికి మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఎంతో మంది చిన్న పిల్లల్ని నేను ధ్యానంలో కూర్చోబెడితే నా తల వెనకాల సూర్యుడిని చూసేవాళ్ళు వాళ్ళు. కానీ అది వాళ్ళ వరకు మాత్రమే పరిమితం. అది ఈ సొసైటీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కార్పొరేట్ వరల్డ్‌కి సంబంధం లేదు. ఈ మ్యాట్రిక్స్‌కి సంబంధం లేదు. ఎందుకంటే ఈ కళ్ళు ఒక పరిమితిని మాత్రమే చూడగలుగుతాయి అని మీ చేత నమ్మించబడ్డాయి ఈ విషయాలన్నీ. యాక్చువల్లీ మీ కళ్ళు నిజంగానే ఒక పరిమితి వరకే చూడగలుగుతాయి అని మీరు నమ్ముతారు. ఎందుకంటే మీకదే చెప్పబడింది. ఈ కళ్ళకి అంతకంటే ఎక్కువ పవర్ లేదు. మీకు సొసైటీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ కళ్ళకి దానికి సంబంధించిన ఏ రేంజ్ వరకు ఇది చూడగలుగుతుందో గూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ప్రూఫ్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరు ఎంతవరకైతే చూడగలను అని అనుకుంటారో మీరు అంతవరకే చూడగలుగుతారు గాబట్టి. కానీ అంతకు మించి గూడా మీరు చూడగలరు. మీ కళ్ళకి ఇప్పుడు ఇది ఇంతవరకే చూడాలి అనేం లేదు. అలాగే మీ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మీ ఇంద్రియాలన్నీ ఒక స్టేజ్ వరకే ఒక వాస్తవాన్ని అంటే ఈ కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్ని మీరు కొంతవరకే చూడగలుగుతారు. అది దాటి మీరు చూడలేరు అని మీకనిపిస్తుంది. కానీ అలా ఏం లేదు. ఇక్కడ మీ బ్రెయిన్ ఎంతవరకు తను చూడాలనుకుంటుందో, ఎంత కెపాసిటీ దానికుందో, ఎన్ని మూఢనమ్మకాలు దాంట్లో ఉండి, అదొక పరిమితంలో ఇరుక్కుపోయి ఉందో, ఒక సిస్టమ్‌లో ఇరుక్కుపోయి ఉంటే, అది పరిమితంగానే చూస్తుంది. ఆ ఇంద్రియాలనేది పరిమితంగానే ఉపయోగించుకుంటుంది. అందుకే ఇంద్రియాలన్నీ ఎప్పుడు అబద్ధమే చూపిస్తాయి. ఎందుకంటే నీ బ్రెయిన్‌లో అబద్ధం ఉంది కాబట్టి.
జ్ఞానము అంటే ఇదే. జ్ఞానము అంటే వాంగ్మయాల్లో రచించిన రామాయణ మహాభారతాలు కాదు. వేదాలు, ఉపనిషత్తులు అంతకంటే కాదు. జ్ఞానము అంటే మీ నిత్య జీవితంలో మీరు కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచం పట్ల మీకున్న అభిప్రాయం ఏదైతే ఉందో, నిజం ఏదైతే ఉందో, మీరు గుర్తించే సత్యం ఏదైతే ఉందో అది మాత్రమే జ్ఞానం. ఎందుకంటే నువ్వేదైతే నమ్ముతావో అదే చూస్తావు. నువ్వు నమ్మావు తిరుపతి వెళ్తావు. నువ్వు నమ్మావు అక్కడ ఆ అనుభూతిని పొందుతావు. నువ్వు నమ్మావు అది. ఇక్కడ నమ్మకము అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నీ లోపలున్న సిస్టమ్‌కి మీ నమ్మకాలతో పని లేదు. మీరేది కోరుకుంటే అది ఇవ్వటమే దాని పని. మీ ధ్యాస మీరెక్కడ కేంద్రీకరిస్తే అదే మీదవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీదవుతుంది. ఒకళ్ళు తిరుపతి మీద ధ్యాసని బాగా కేంద్రీకరించారనుకో, ఎలా అయినా తిరుపతి ఎళ్ళాలి. వాడు రిజర్వేషన్ చేయించేసుకుంటాడు. టకటక అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఎందుకంటే ధ్యాస అంతా అక్కడే ఉంది. సో, కాబట్టి అతి త్వరలో నేను అక్కడికెళ్తున్నాను. పలానా డేట్‌కి నా రిజర్వేషన్ అయిపోయింది. నేను రైలు ఎక్కుతాను. నేను వెళ్తాను. మా గుంపుతో అక్కడ లైన్‌లో నిలబడతాము. ఇదంతా ధ్యాస. అక్కడికి వెళ్ళాక నేను మూల విగ్రహాన్ని చూస్తాను. అక్కడ మాడ వీధుల్లో తిరుగుతాను. ఇదంతా ధ్యాస. అది క్రియేషన్. నిరంతరం ఎవ్రీ సెకండ్ అతను క్రియేట్ చేయబోతున్నాడు. అతను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో అదంతా ఎవ్రీ సెకండ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఓ పక్క ఈ పనులు చేసుకుంటున్నాయి. ధ్యాస. నేను ఉద్యోగానికి పొద్దున్నే లేవాలి, వెళ్ళాలి ధ్యాస. అటు కేంద్రీకరణ. నేను వ్యాపారం చేయాలి, అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, దానికోసం నేను ఏదైనా చేయాలి ధ్యాస. నువ్వు ఎలా అన్నా వాడుకో. ఆ దేవుడికి ఇవన్నీ పెద్ద ఫరక్ పడదు. నువ్వేం చేస్తున్నావు? ఎంతమందిని మోసం చేస్తున్నావు? ఎంత క్రైమ్ చేస్తున్నావు? జంతువుల్ని ఎంతమందిని చంపుతున్నావు? దేవుడు ఇవన్నీ పట్టించుకోడు. కానీ దేవుడు ఒకటే అంటాడు. నేను ఏదైతే క్రియేషన్ చేశానో, ఆ క్రియేషన్‌లో నేను కొన్ని విశ్వ నియమాలు గూడా పెట్టా. అందులో ప్రధాన నియమం ఏంటంటే ద లా ఆఫ్ కాన్సిక్వెన్స్. మీరేదైతే చేస్తారో, ఒక జంతువునే చంపారనుకుందాం. దానికి తగ్గ పర్యవసానం ఉంటుంది మీకు. అంటే మీ చైతన్య పరిణామంలో ఒక జంతువు ముందుకెళ్ళడానికి మీరు నిరాకరించి దాన్ని అక్కడే చంపేశారు కాబట్టి అది లేతే ముందుకెళ్ళిపోతుంది చైతన్య పరిణామంలో. దాన్ని ఆపినందుకు నువ్వు గూడా చైతన్య పరిణామంలో ఒక దశలో ఆగిపోతావు. ఆగినప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు మీరు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ విషయం మీకు అర్థం కాదు. మీరు అనుకుంటారు, "అబ్బా! నేను మంచి వ్యాపారంలో ఉన్నా. మా పిల్లవాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ప్యాకేజ్‌లో ఉన్నాడు. మేము మంచి డబ్బు సంపాదించుకుంటున్నాం. పెద్ద ఇల్లు కట్టుకున్నాం." కానీ మీ చైతన్య పరిణామంలో ఒక దశలో మీరు ఆగిపోయారు అన్న విషయం మీకు ఏ మాత్రం అనుమానం రాదు. ఏ మాత్రం తెలీదు. ఏ మాత్రం అంతా బానే ఉంది. అంతా చక్కగా ఇంట్లో సరుకులున్నాయి. సొసైటీలో అందరూ మా ఇల్లు చూసి గొప్పగా మెచ్చుకుంటున్నారు. అబ్బా! అందరికంటే బెటర్‌గా ఉన్నాను. మా పిల్లవాడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు. కానీ ఆగిపోయారు చైతన్య పరిణామంలో. అయ్యో! ఆత్మ వైపు ప్రయాణించకుండా ఆగిపోయానే అని కొంచెం చిన్న అనుమానం గూడా మీకు రాదు చూడండి. దట్ ఈస్ ద సిస్టమ్. ద పవర్ ఆఫ్ సిస్టమ్ అలా ఉంటది. కంట్రోలర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు. మీకే తెలియకుండా మీ వేలితోనే, మీ కళ్ళల్లోనే మీ చేతే పొడిపించి, ఆ తర్వాత మీరు సఫర్ అయ్యేలా చేయగలరు. మీకు తెలీదు. నా కళ్ళని నేనే పొడుచుకుంటున్నాను అని. నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను అని. నా చైతన్య పరిణామాన్ని చైతన్య పరిణామం ఆపుకోవటం అంటే ఏంటో తెలుసా? శాపం అది. దానికంటే నరకంలో ఉండటం బెటర్. ఎందుకంటే మీ చైతన్య పరిణామం ఒక దగ్గర ఆపి మీరు ఏం జేస్తారు? లౌకికమైన మాటలే అంత బయట. డిస్కషన్‌లు తప్ప ఏముండదు. ఎందుకంటే ఒకడు చైతన్య పరిణామాన్ని వాడు ఆపేసుకొని, ఇంకొక 10 మంది చైతన్య పరిణామాన్ని ఆపేసుకున్న జనం ఉంటారు గదా! మిగతా జనం. వీడిలాగానే ఆపేసుకొని ఉన్నవాళ్ళు. వాళ్ళతో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారనమాట. అయితే వాళ్ళందరూ చైతన్య పరిణామాన్ని ఆపుకున్నారన్న విషయం ఎవడికి తెలీదు. కానీ పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటా ఉంటారింక. అది. కానీ ఆ మాటలు ఎక్కడికి దారితీస్తాయంటే నీరసం వచ్చే వరకు మాట్లాడి ఎవడిదోను వాడు ఎళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ చైతన్య పరిణామాన్ని ఆపుకున్న వాళ్ళే కదా! ఎవరు నిజమైన భగవంతుడి వైపు వెళ్ళాలని ఎవరు అనుకోవట్ల అక్కడ. ఇక్కడ ధ్యాస అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏంటి? అటెన్షన్. అటెన్షన్ ఈస్ గాడ్. ధ్యాస అంటేనే భగవంతుడు. మీ భగవత్ శక్తిని మీరు మీ ధ్యాస ద్వారా వాడుతున్నారు. అయితే దేనికి వాడుతున్నారు? మీ అజ్ఞానం వల్ల సిస్టమ్‌లోకెళ్ళిపోయారు. మీ చిన్న బాబుని వాడు లేత బాబుని తీసుకెళ్ళి సిస్టమ్‌లోకి పంపించడానికి ఎదురు డబ్బిచ్చారు. ఒక 1,00,000 ఇచ్చి ఎల్‌కేజీలో జాయిన్ చేశారు. అక్కడ ఆత్మజ్ఞానం ఉండదు. ఇంకోటేంటంటే అక్కడ ఆత్మజ్ఞానం బోధిస్తే తప్పు. మహా తప్పది. ఏంటి పిల్లల్ని బద్ధకస్తులుగా తయారు చేద్దామనా?
అని అంటాడు ఒక అజ్ఞాని. వెంటనే అక్కడ అక్కడ ఒక నిలబడి ఉంటాడు ఎప్పుడు ఒక అజ్ఞాని రెడీగా, ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే చెప్పడానికి. కాదురా, క్రియేషన్ అంటే ఏంటో వాడికి తెలియకపోతే ఎలా చేస్తాడు అని మనం మాట్లాడటానికి లేదు. మీరు ఇవన్నీ ఏం చెప్పొద్దు మీరు పిల్లలకి. వాడు కష్టపడి చదవాలి, వాడిని మేము యంత్రంలాగా తయారు చేద్దామంటే మధ్యలో మీరేంటండి వాడి చేత క్రియేటివ్గా క్రియేషన్ చేయిస్తానంటారు, వాడి బాడీ మీద అవగాహన తెప్పిస్తానంటారు. అవన్నీ వీళ్ళకి చెప్పొద్దు అసలు. అలా చెప్తే వాడు ఫ్యూచర్లో వాడు సొసైటీకి ఎలా ఉపయోగపడతాడు ఆలోచించండి. మనకి సొసైటీకి ఉపయోగపడాలి మనం. మళ్ళీ సొసైటీకి ట్యాక్సులు కూడా కట్టద్దు, మళ్ళీ అది కూడా నేర్పిస్తారు ఒక దశలో. మళ్ళీ ట్యాక్స్ బచాయించడానికి మనం ఏం చేయాలి, సొసైటీకి ఉపయోగపడాలా, మళ్ళీ అట్ ద సేమ్ టైం సొసైటీకి ఉపయోగపడేలా ట్యాక్సులు పే చేయంటారా అంటే అది చేయరు. ఎప్పుడైనా సరే గమనించారా, డబ్బు పెరిగే కొద్దీ కాపీనం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నాది నేను నాది, డబ్బు పెరిగే కొద్దీ నేను నాది అనేది పెరిగిపోతూ ఉంటుంది, వదిలేసుకుంటూ వెళ్ళదు. కానీ వదలటంలోనే అంతా ఉంది. ఎప్పుడైనా సరే వదిలేయటము అంటే ప్రాప్తించుకోవడము అన్న విషయము నీకు డబ్బు పెరిగే కొద్దీ రాదు, కానీ జ్ఞానం పెరిగే కొద్దీ వస్తుంది. పెరిగితే ఏం చేస్తావంటే నీ దగ్గర నుంచి తొందరగా ఈ జ్ఞానాన్ని బయటికి పంపించేయాలరా బాబోయ్ అనుకుంటాను. ఇప్పుడు నేను ఎందుకు ఆ పని చేస్తున్నా, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీ అందరిలోకి ఎందుకు నేను దాచుకోవచ్చు కదమ్మో, ఇది నాది, నా డబ్బు, నా జ్ఞానం, నా డబ్బు నాది, నా వారసులకే ఇస్తా నేను అని అనొచ్చుగా. కానీ అదే జ్ఞానానికి డబ్బుకి ఉన్న తేడా అంటే, డబ్బు ఉంటే నీకు దాచుకోవాలనిపిస్తుంది, దేని మీద ఇన్వెస్ట్ చేసి దీన్ని ఇంకా పదింతలు చేయాలనిపిస్తుంది. ఆ పదింతలు చేయొచ్చు పదింతలు, కానీ మళ్ళీ దాన్ని కూడా దాచుకోవాలని అనిపిస్తుంది. ఇంకా ఎక్స్పాండ్ చేసే కొద్దీ నీకు ఇక ఒక పరిమితంలో ఉండిపోతావు అనమాట. దాన్ని కొంతమంది తెలుసుకొని ఇస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు కొన్ని మతాలు ఏంటంటే 10% ఇచ్చేసేయండి మీరు సంపాదించిన దాంట్లో, 50% ఇచ్చేయండి, దాన ధర్మాలు చేయండి అని చెప్తూ ఉంటారు. దానివల్ల పెరుగుద్ది సంపద. కానీ యూటిలైజేషన్ అక్కడ దేనికి యూటిలైజ్ చేయబడుతుంది ఆ సంపద? అక్కడ కూడా మళ్ళీ మీ స్వార్థమే ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే ఒక సంస్థ బాగా పనిచేస్తుందనో ఏవో ఉంటాయి మీకు. కానీ ఫైనల్గా మీరు మీ మానసిక స్థితిని అనుసరించి ఏ ట్రస్టులోనే ఇరుక్కుపోతారు మళ్ళీ, అంతే. అక్కడ కూడా ఏముండదు, మళ్ళీ ఆ ట్రస్ట్లో మళ్ళీ వేరే బిల్లులు చూపించి డబ్బులు తీసుకోవడం, ఇంకేముండదు. ఎవడో ఒకటి లాభపడుతూనే ఉంటాడు మీ వల్ల, మీకు కాకపోతే ఈగో సాటిస్ఫై అవుతుంది ఫైనల్లీ. అందుకే ఫస్ట్ మీరు ఏం సాధించాలంటే నాలెడ్జ్ సంపాదించాలి. అప్పుడు మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, మీ మనీని కానీ మీ నాలెడ్జ్ని కానీ. కానీ ఇక్కడ నాలెడ్జ్ సంపాదించడం, మనీ సంపాదించడం తేడా అదే. నాలెడ్జ్ సంపాదిస్తే తొందరగా నాలెడ్జ్ని అర్జెంటుగా ఇచ్చేస్తే ఇంకా హయ్యర్ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇక్కడ డబ్బు అట్లా కాదు, దాచుకుంటే ఇంకెక్కువ డబ్బు వస్తుంది. మనం దాన్ని ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకా దాచుకొని, మనం ఎంత దాచుకునే కొద్దీ ఒక దశలో ఆ మనీ ఇంకా డబల్ అయిపోతూ ఉంటుంది. అట్లా పెంచుకోవచ్చు. అది మన వారసులకే. కానీ జ్ఞానం అట్లా కాదు. అది మనము జ్ఞానం ఎక్వైర్ చేసే కొద్దీ, పొందే కొద్దీ మనలో జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని పంచినావు అనుకో, అది మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. నువ్వు దాన్ని దాచుకుంటే మాత్రం ఆగిపోతావు ఒక దగ్గర ఇక్కడ. కానీ ఇక్కడ డబ్బు విషయంలో అట్లా కాదు. మీరు దాచుకుంటే అట్లా ఉండిపోయి మీరు ఒక దగ్గర ఆగిపోతారు, కానీ ఆ విషయం మీకు తెలవదు. కాకపోతే నేను డబ్బున్నవాడిని అని ఒక ఈగో సాటిస్ఫాక్షన్లో మీరు ఉండిపోవచ్చు బోర్డులంతుంది. కానీ మరి మళ్ళీ మీరు తినేది ఆ పాపం, ఆ బ్రేక్ఫాస్ట్, ఆ లంచ్, ఆ డిన్నర్, అంతకు మించి 5 సార్లు తింటామా ఇది? అట్లా కుదరదు. కానీ ఇక్కడ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఈ ఆకలి వల్ల మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అది కూడా బయట పుస్తకాలు చదవటం, బయట టీవీలు చూడటం, న్యూస్ చూడటం, ఇది జ్ఞానం అనుకుంటారు చాలా మంది ఇటు సైడ్ వాళ్ళు. ఇదిలో 2 గ్రూపులు ఉన్నాయి. ఇంకొక గ్రూప్ ఏంటంటే, జ్ఞానం అంటే అసలు మనని మనం తెలుసుకోవటం కదా. అసలు వాట్ ఈస్ దిస్ బాడీ, దీన్ని నడిపిస్తున్న చైతన్యం ఎలా నడిపిస్తుంది, దాని వెనకాల ఉన్న డైనమిక్స్ ఏంటి, అసలు ఈ చైతన్య శక్తి ఎలా సృష్టిగా మారుతోంది, అసలు ఆ సృష్టి ఎలాంటి సృష్టి మనం చేస్తున్నాం, అలాగే అసలు భగవంతుడు ఎవరు, ఆయనకి నాకున్న సంబంధం. దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ మనిషి తెలుసుకోవాల్సింది బేసిక్స్ ఇవి కదా. ఇవి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు అర్జెంటుగా ఇది అందరికీ పంచాలన్న కోరిక కలుగుతుంది. ఇక్కడ డబ్బున్నోడికి పంచాలని కోరిక కలుగుతుంది, కానీ ఇక్కడ వీడికి పంచాలని కోరిక కలుగుతుంది. ఇది ఎంత ఖాళీ చేసుకుంటే వాడికి అంత నాలెడ్జ్ అనంతంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఖాళీ చేయడం వల్ల అయ్యో మళ్ళీ నాకెట్లా అనే బాధ ఉండదు, అయ్యో మా పిల్లలకి ఎట్లా, మా పెళ్ళానికి ఎట్లా, ఈ గోల్ ఉండదు మాకు. ఎందుకంటే మేము మొత్తం వదిలించుకుంటాం. ఇప్పుడు నా దగ్గర నాలెడ్జ్ వచ్చింది, ఆ వచ్చిందని వచ్చినట్టు నేను జూమ్లో అందరికీ పంచేస్తా. అలా పంచడం వల్ల మాత్రమే నాకు అది పెంచబడుతూ ఉంటుంది రోజు రోజుకి. నాకు అనంతంగా ఒక కనెక్టివిటీలోకి నేను వెళ్ళిపోతా.
ఒక డివైన్ కనెక్టివిటీలోకి. ఎప్పుడైనా డివైన్ కనెక్టివిటీలోకి వెళ్ళటం అంటే ఏమనుకుంటున్నారు? గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటున్నారా? తపస్సు చేసినట్టు? నో. అది అది ఒకప్పుడు జరిగింది. అప్పుడున్న మానవ చైతన్య స్థితి ఎలా ఉందంటే, అప్పట్లో గంటలు గంటలు అట్లా కూర్చొని, వాళ్ళ హైయర్ డైమెన్షన్‌కి కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అంత లేదు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ కుప్పలు కుప్పలుగా వస్తుంది. ఎందుకంటే ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లో ఉంది. నువ్వే ఐదో పరిధిలో ఉన్నావు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే జస్ట్ ఒక 7 ఇయర్స్ గనక నువ్వు నీతోనే గనక గడిపితే, ఆ జ్ఞానం పట్ల తృష్ణతో గనక మీరుంటే, అనంతంగా ఈ ఫోటాన్స్ అన్నీ మీ లోపలికొచ్చేసి, మీ లోపల జాగృతం చేసి, మీరు ఒరిజినల్‌గా ఏ డైమెన్షన్ నుంచి వచ్చారో ఆ నాలెడ్జ్ మొత్తం ఇక్కడే యాక్టివేట్ చేసేసుకోవచ్చు. మీరు ఇదే భూమి మీద ఉండి, ఆ డైమెన్షన్‌లో ఎలాంటి లైఫ్ అయితే లీడ్ చేశారో, ఆ లైఫ్‌ని మీరు ఇక్కడే ఉండి లీడ్ చేయొచ్చు. ఇక ఆనందం కోసం మీరు ప్రత్యేకంగా ఇంకేం చేయక్కర్ల. మీకు జీవితమే ఒక పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారుతుంది. మీ జీవితం ఆనందంగా, సంతృప్తిగా ఎందుకంటే మీకు సంతృప్తి ఉందబ్బా! ఎందుకంటే నలుగురికి నువ్వు క్లాసులు చెప్పి, నీ జ్ఞానాన్ని పంచంగానే నీకు సంతృప్తొస్తది. ఈవెన్ డబ్బును పంచితే నీకు ఆ సంతృప్తి రాదు. అనుమానం వస్తది. ఈ డబ్బు నిజంగా సరిగ్గా వాడుతున్నారా? లేదా? ఏంది కథ? అట్లా. కానీ అట్లా గాదు. ఈ జ్ఞానం అట్లా గాదు. నాకెందుకబ్బా! నేనైతే ఇచ్చా నాలెడ్జ్. ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటాడా? యూజ్ చేసుకో అది నా సబ్జెక్ట్ గాదు గదా! అది ప్రకృతికి సంబంధించింది. మనం విత్తనాలేసుకుంటా పోతాడు రైతంతే. ఆ తర్వాత అది పండుద్దా లేదా అనేది ప్రకృతి సహకారం మీద ఆధారపడి ఉంది. అట్లాగే ఇక్కడ గూడా జ్ఞానం గూడా అంతే. ఇది గూడా ప్రకృతి నుంచే వచ్చింది గాబట్టి, ప్రకృతికే మనము సమర్పించుకుంటాము. అది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ జూమ్ క్లాస్‌లో. మీకివ్వబడుతున్న నాలెడ్జ్ ద్వారా మీరు అవగాహన పెంచుకునే అవకాశం ఉంది. శ్రద్ధగా వింటే. గుర్తుంచుకోండి. శ్రద్ధ. శ్రద్ధ సబూరి. శ్రద్ధ, సబూరి. చూడండి సాయిబాబా పాపం వచ్చి ఇదే చెప్పడానికి ట్రై చేశారు. మహనీయుడు. సో, శ్రద్ధ ఉన్నప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మీలో సబూరి వస్తుంది. నిదానంగా మీరు ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మీలో ఆ ఓపిక, సహనం అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సబూరి అంటే మీరు సహనంతో, ఓపికతో ఎదురు చూడటం అంతే. అందులో అంటే ఎదురు చూపు కూడా ఉండదు. జస్ట్ ఓపికగా ఉండటం. అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్‌గా వస్తుంది. కంగారుగా మీరు చదివేసి, ఎగ్జామ్స్ రాసేసి, సర్టిఫికేట్‌లు తెచ్చేసుకునేది బయట. అక్కడ సబూరి అవసరంలా. అది. కొంచెం శ్రద్ధ ఉంటే చాలు. కానీ ఇక్కడ అట్లా కాదు. శ్రద్ధతో పాటు సబూరి గూడా ఉండాలిక్కడ. అప్పుడే వస్తది ఇక్కడ జ్ఞానం. ఎందుకంటే ఇది అంతర్విజ్ఞానము అంటారు దీన్ని. ఈ అంతర్విజ్ఞానం మీలో వచ్చినప్పుడు మీరు జ్ఞానము అనేది మీ నరాల్లో ఉండిపోయి మీరు ఒక లివింగ్ లెజెండ్‌గా ఉంటారు. అంటే మీ ప్రతి కదలిక ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. ఈ ప్రపంచాన్ని నిరంతర మార్పుకు లోను చేసేదేంటో తెలుసా? మీరే. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో, మీరు నిజంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు. అది గుర్తుంచుకోండి. అప్పటిదాకా మీరు ప్రపంచానికి ఉపయోగపడరు. ఎందుకంటే మీరే సిస్టమ్‌లో ఇరుక్కున్నారు గదా! మీ పిల్లల్ని ఇరికించారు. ఇరుక్కున్నారు. మాక్సిమం మీరు మహా అంటే మీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం ఫంక్షన్‌లలో పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకోనో, లేకపోతే మంచి బట్టలు కట్టుకొని, మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, పక్కోడితో చెప్పుకుంటూ ఉంటారు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అలాంటి చోట్లకి మీకెళ్ళినప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఈ మాటలు చెప్తూ ఉంటారు పక్క వాళ్ళకి. మీకనిపిస్తుంది నేను నా చైతన్య పరిణామాన్ని ఆపుకోవడమే కాకుండా, నా పిల్లల్ని గూడా ఆపా. ప్రస్తుతం మా వాడు అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఉంటున్నాడు. మేము ఇంత ప్యాకేజ్‌లో ఉన్నాడు మా వాడు. మా చైతన్య పరిణామాన్ని అద్భుతంగా మేము ఆపుకోగలిగాం. చాలా కష్టపడ్డాం దానికోసం. నా జీవితాన్నే పణంగా పెట్టాం. మొత్తానికైతే చైతన్య పరిణామం ఆపేసి భగవంతుడి వైపు వెళ్ళకుండా కూర్చున్నామని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా మీకు వినపడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ. అసలేంటి ఇవల్యూషన్? అసలు మీ మీ జీవితానికి మూలం ఏంటో తెలుసా? ఇవల్యూషనే. ఆ ఇవల్యూషన్ లేకుండా మీరొక సిస్టమ్‌లో ఇరుక్కుంటే ఎలా? అందుకే థర్డ్ జనరేషన్ పిల్లలందరూ మీరిప్పుడు చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఎవరైతే చూడండి మంచి మంచి మరి స్లోగన్స్ ఇస్తున్నారు. ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తున్నారు. ఔట్ ఆఫ్ బాక్స్ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ సిస్టమ్. ఔట్ ఆఫ్ సిస్టమ్ మీరు ఆలోచించగలిగే సాహసం మీలో వస్తోంది ఇప్పుడు పిల్లలకి. ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నేను పెళ్లి చేసుకోను అని. ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు అని. ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈ సొసైటీలో ఎలా ఉండాలి? ఒక నవ్య జగత్ నిర్మాణం ఎలా చేయాలి? ఈ కాయ కష్టం చేసే జీవితం కాదు. ఒక ఫ్రీడమ్ లైఫ్ కావాలి నాకు. అప్పటిదాకా.
ఇది నిజానికి ఇదేంది పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయినాయి, దీనివల్ల మొత్తం సిస్టమ్ అంతా ఆగిపోద్దా ఏంది కథ అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఒక చిన్న బ్రేక్, విరామం. తర్వాత చేసుకుంటారు. ఒక ఇద్దరు ఎన్‌లైటెండ్ మాస్టర్‌లు పెళ్లి చేసుకుంటారు. అంతే, అంతకు మించి ఒరిగేదేం లేదు. దానివల్ల ఒక ఎన్‌లైటెండ్ పిల్లలు పుడతారు. రాబోయే కాలం అంతా ఎన్‌లైటెండ్ బీయింగ్స్ ఉంటారు దానివల్ల. ఎందుకంటే ఎర్త్ అంతా ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇక్కడ మీరేం చేయాలి? రాబోయే హై ఫ్రీక్వెన్సీ అట్మాస్ఫియర్‌కి, సొసైటీకి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఓపెన్‌గా ఉంచుకోవాలి. ఓపెన్‌గా. మీ పిల్లలకి గూడా అలాంటి అవకాశం ఇవ్వాలి ఎదగడానికి. వాడికి వయసొచ్చింది, పెళ్ళిళ్ళు చేసేద్దాం. వయసొచ్చింది, ఉద్యోగాల్లో దూర్చేద్దాం. మా వాడు ఇంకా ఇప్పటికీ పెళ్లి కాలేదండి, ఇప్పటికీ ఉద్యోగం రాలేదని ఇట్లా సఫర్ అవ్వకండి. అసలు ఇప్పటికీ మా వాడు ఆత్మ గురించి తెలుసుకోలేకపోతున్నాడని సఫర్ అవ్వండి. ఆడు తెలుసుకోవట్లేదంటే మీరు తెలుసుకోలేదని అర్థం ఫస్ట్. ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీకే తెలియనప్పుడు మీరు మీరు మీ పిల్లలకి ఎలా చెప్తారు? సో, కాబట్టి మీరు ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలకి తెలిసిపోతుంది విషయం. పిల్లల మీద ప్రేమ ఉండాలండి. వ్యామోహం, ప్రేమ. ఈ 2 రకాలు. వ్యామోహం ఉన్నవాడు కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ చేసేస్తాడు పిల్లగాడిని. ప్రేమ ఉన్నవాడు వెంటనే వాడికి చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ట్రై చేస్తాడు. వాడిని ఎక్కడైనా జాయిన్ చేయని, కార్పొరేట్‌లో జాయిన్ చేయని, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు. కానీ అక్కడ వాడికి చిన్నప్పటి నుంచి మంచిని, ఎందుకంటే తను ఏదైతే నేర్చుకున్నాడో ధ్యానాన్ని, ఆ ధ్యానాన్నే అందించాలి. పిల్లలకి అందిస్తాడంతే. అలా మీరు తెలుసుకుంటే ఈ కనీసం ఇప్పటి నుంచన్నా, ఇంతకుముందు జరిగిపోయింది వదిలిపెట్టండి అదంతా. ఒకప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పుడు మీరు సాధన చేస్తూ మీ పిల్లలకి ఈ విషయాలను బోధిస్తూ ఉండండి. ఇప్పుడు ఎన్‌లైటెండ్ మాస్టర్స్ ఈ భూమి మీద కొదవ లేకుండా ఉన్నారు. ఎందుకంటే అన్ని గ్రహాల నుంచి మనం పట్టుకొచ్చాం ఎన్‌లైటెండ్ మాస్టర్‌లని ఇక్కడ. మీరందరూ ఎన్‌లైటెండ్ మాస్టర్‌లు మీకు కలవట్లేదు, మాకు రావట్లేదు మా జీవితాల్లోకి అని అనుకోకండి. ఇప్పుడు వందల క్లాసులు జరుగుతున్నాయి లైట్ వర్కర్స్‌లో. నా క్లాస్ కూడా ఉంది కదా! ఇక్కడ ఒక 60 మందో ఎంతోమంది కూర్చున్నారు ఇప్పుడు క్లాస్‌లో. మహానుభావులు. కానీ వీళ్ళు కూర్చోగలిగారుగా ఇక్కడ. ఆ అర్హత సంపాదించుకున్నారుగా. సిద్ధంగానే ఉన్నారుగా. మరి ఈ లెక్కన. అట్లా ఇక ముందు ముందు ఈ క్లాస్ చాలా మంది చూస్తారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది ఈ వీడియో. కానీ మరి అలాగే అదే విధంగా మళ్ళా నార్మల్ వీడియోలు గూడా ఉంటాయి ఇందులో. కానీ అర్హత మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఇలాంటి క్లాస్‌లో కూర్చొని కొంచెం రియలైజేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అలా ఉంటూనే ఉంటాయి. అలాగే ఎన్‌లైటెండ్ మాస్టర్స్ మీ జీవితంలోకి రావాలంటే కూడా మీకిక్కడ ఆ అర్హత ఉండాలి మీలో. అంటే దాని పట్ల ఒక తృష్ణ ఉండాలి. నాకిది కావాలి అని మీరు అనుకుంటే చాలు, అదేం లేదు. ఇక్కడ తృష్ణ అంటే మీరు దాని కోసం తలకిందులు తపస్సు చేయక్కర్లేదు. ఆ కోరిక మీలో కలగాలి. ఇప్పటివరకు మీ జీవితంలో సిస్టమ్ పట్ల కోరిక ఉంది బాగా. అందుకే ఆ సిస్టమే మీ జీవితంలో మీ జీవితంగా మారింది. వాస్తవంగా మారింది. కానీ ఇప్పుడు ఇది కోరుకున్నారనుకోండి, ఇదే మీ జీవితం అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ద క్రియేటర్. నువ్వేం క్రియేట్ చేస్తావు అనేది ఇగో ఇక్కడ ఆధారపడింది. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లోకి ఎంటర్ అయిపోయి 13 ఏళ్ళు దాటిపోయింది. ఇంకిప్పుడు మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి చాలామందున్నారు. నేనే గాదు, చాలామంది అన్ని దేశాల్లోనూ ఎన్‌లైట్ అయ్యి కూర్చున్నారు. కానీ వాళ్ళందరూ మీ జీవితాల్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు. కానీ మీ జీవితంలోకి రావడానికి ముందు ఆ ఎలిజిబిలిటీ మీరు సంపాదించుకోవాలి. ఒక గ్రూపు మీకు అందుబాటులోకి రావాలంటే మీలాగా ఆలోచిస్తూ, ఎక్స్‌ప్లోర్ చేస్తూ, అదట్లా వేరే గ్రహాల్లో ఉన్నారు. ఇప్పుడు కాంతి శరీరధారులందరూ ఎట్లా ఉంటారంటే, కాంతి మీద పరిశోధనలు చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితాలని, ఆ పరిశోధన ఫలితాలను పంచుకుంటూ ఒక గ్రూప్ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడుంటారు? హైయర్ డైమెన్షన్స్‌లో ఉంటారు. అలాగే మీరు గూడా మీ అంతర్ప్రపంచాన్ని శోధించే ఒక గ్రూపు ఎవరైతే ఫార్మ్ అవ్వాలి అంటే ముందసలు మీరు బేసిక్ నుంచి బయటపడాలి గదా! మీరింకా ఎక్కడో ఉన్నారు. పిరమిడ్ సొసైటీ అంటే ఏదో పెద్ద సొసైటీ అని మీరు అనుకోవచ్చు. తప్పులేదు. కానీ దాన్ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారన్న దాని మీదే ఉంది. మీరు ఆ గేట్ల కాడే పండుకున్నారనుకోండి, ఆనాపానసతి అనే గేట్ ఒకటుంటది. ఆ గేట్‌లోకి రాడెవడు. ఆ గేట్ ముందు పక్కేసుకొని పడుకుంటారు. ఇక అక్కడే ధ్యానమాన చక్రాలు నడుస్తా ఉంటాయి. గేట్‌లోకి రాండిరా బాబు అంటే గేట్‌లోకి రారెవరు. అది. గేట్‌లోకి ఎళ్ళేవాళ్ళు లేరా అంటే ఈ ధ్యాన మహాచక్రంలోకి వచ్చి గేట్లల్లోకెళ్ళిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆ గేట్లల్లోకెళ్ళిన వాళ్ళు ధ్యాన మహాచక్రం గూడా వస్తూ ఉంటారు. కానీ ఈ గేట్ లోపలికెళ్ళిన వాడు ఒక రకంగా ఎట్లా ఉంటాడంటే వాడి కాంతి ప్రసారం చేస్తూ ఉంటాడంతే అక్కడ ఉండి. అన్‌లెస్ అంటిల్ మీకు ఆ నాలెడ్జ్ పట్ల కోరిక కలగనంత వరకు వాడు మీ పక్కనే కూర్చొని భోజనం చేస్తున్నా గాని మీకు తెలీదు.
కానీ అతని వల్లే మీలో ఆ వికాసం కలుగుతూ ఉంటుంది. అతని వల్లే ఆ ధ్యాన మహాచక్రంలో అందుకే ఎందుకు వెళ్ళాలంటే ధ్యాన మహాచక్రానికి కొంతమంది ఎన్‌లైటెండ్ మాస్టర్స్ వస్తారక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళేం జెయ్యరు. "సార్, సార్ ధ్యానం జేయండి ప్లీజ్, ప్లీజ్ అద్భుతంగుంటది. నేనెంత నాలెడ్జ్ సంపాదించానంటే మీకు గూడా మస్తు నాలెడ్జ్ ఒస్తది" అని నీ ఎనకబడి జెప్తారనుకుంటుర్రా ఏంది? అట్లేం ఉండదు. వాళ్ళు మీ పక్కనే ఉంటారు. మీతో పాటే ఉంటారు. వాళ్ళొక సాధారణమైన జీవితాన్నే గడుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సింపుల్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళకింక ఏ డాంబికాలు లేవు. జీవితం పట్ల ఏదో సాధించాలన్న కోరిక లేదు. ఎందుకంటే భౌతిక జీవితంలో సాధించడానికి అసలిక్కడేం లేదు. సిస్టమ్ ఉంది అంతే ఇరుక్కుపోవడానికి. నేనెంత ఇరుక్కుపోయినా, నువ్వెంత ఇరుక్కుపోయినావు అనే డిస్కషన్‌లే తప్ప ఇక్కడ. ఇంకేం లేదసలిక్కడ. ఫ్రీడమ్ అనేదెక్కడుందసలు ఈ సిస్టమ్‌లో? వివాహ వ్యవస్థలో ఫ్రీడమ్ లేదు. ఎడ్యుకేషన్‌లో ఫ్రీడమ్ లేదు. ఉద్యోగాల్లో ఫ్రీడమ్ లేదు. ఎక్కడా ఫ్రీడమ్ లేదు. సో, ఫ్రీడమ్ అనేది అది ఎవరో ఇస్తే వచ్చేది గాదు. అది సహజంగా నీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఆ జోన్‌లోకి నువ్వు ఎంటర్ అవుతావు. ఫ్రీడమ్ అనే జోన్‌లోకి. అప్పటిదాకా మీరెన్ని వ్యాపారాలు జేయండి, ఉద్యోగాలు జేయండి, ఫ్రీడమ్ రాదు, సంతృప్తి రాదు, ఆరోగ్యం రాదు. ఇంకా జీవితంలో ఎప్పుడు ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఒక మూల నేనెళ్ళేది కరెక్టేనా? నలుగురెళ్తున్న బాటలో నేను వెళ్తున్నాను. కానీ ఎప్పుడైనా నలుగురెళ్ళే బాట అది కరెక్ట్ అని అనటానికి లేదు. కాబట్టి మీరు నలుగురెళ్ళే బాట కంటే భిన్నంగా అంటే సత్యం వైపు ప్రయాణిస్తున్నానా లేదా అన్నదే జూసుకోవాలి. నలుగురితో కలిసి ఉన్నానా లేదా? సొసైటీని సాటిస్ఫై చేస్తున్నానా? అందులో మళ్ళీ నీ తల్లిదండ్రులు గూడా ఉంటారు నీ సొసైటీలో. ఎందుకంటే తల్లిదండ్రులకేముంది సొసైటీని మనం ఫుల్‌ఫిల్ జేయాలంటారు వీళ్ళు. అది వీళ్ళ ఫుల్‌ఫిల్‌మెంట్. వాళ్ళని మనం ఫుల్‌ఫిల్ జేయాలంటే మన వల్ల గాదు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఎన్‌లైట్ జేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు కొడుకు. అంతేగాని కొడుకుని యాంత్రికంగా మార్చే తల్లిదండ్రులు తన కోరికలతో అతను గాడు మాస్టర్. కొడుకే తల్లిదండ్రుల్ని మార్చగలుగుతారు. చాలామంది పిల్లలు పిరమిడ్ సొసైటీలో మా అబ్బాయి వల్లే ధ్యానంలోకొచ్చా, మా అమ్మాయి వల్లే ధ్యానంలోకొచ్చా. మా అమ్మాయి అసలు చిన్నప్పటి నుంచి శాకాహారండి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అసలు ముట్టుకొనే ముట్టుకోదు. అదేందో మా ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్సే. ఆ తర్వాత మేము ధ్యానంలోకొచ్చాము. వచ్చిన తర్వాత మా పిల్లలే ఫస్ట్ ధ్యానంలోకొచ్చారు. తర్వాత మేము ధ్యానంలోకొచ్చాం. అనేవాళ్ళు బొచ్చెడు మందున్నారు. అలాగే తల్లిదండ్రులు వచ్చాక పిల్లలొచ్చిన వాళ్ళు ఉన్నారు. అది. కానీ పిల్లల వల్ల తల్లిదండ్రులొచ్చినోళ్ళే మస్తు మందున్నారు. తల్లిదండ్రుల వల్ల పిల్లలొచ్చినోళ్ళు కొద్దిమందే ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే పిల్లలకంత పవరుంటది. వాడొస్తే మీరు వాడి కోసమైనా వస్తారు. వచ్చాక నిజం తెలుస్తది. అది. కానీ పిల్లలు గూడా కొంతమంది తల్లిదండ్రులను చూసి మారేవాళ్ళు గూడా ఉన్నారు. కాకపోతే సొసైటీ ప్రభావం పిల్లల మీద ఎక్కువుంటది గాబట్టి, వాళ్ళు డార్క్ సొసైటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. పిల్లలెందుకు ఆడపిల్లలు ఎక్కువ ఇట్లా ఈ సొసైటీకి ప్రస్తుతం పబ్బులని, అవని, ఫ్యాషన్‌లని, వాట్సాప్‌లని ఇవన్నీ ఏంటి? ఎందుకంటే అణగదొక్కిన స్త్రీ జాతి స్ప్రింగ్‌లాగా మళ్ళీ పైకి లేచింది. ఇప్పుడు నేను ఈక్వల్‌గా ఉండాలి. మగవాడు మాయలో ఉన్నాడు గాబట్టి, నేను గూడా ఈక్వల్‌గా వాడితో పాటు మాయలో ఉండాలనుకుంది స్త్రీ. నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అయితే తను ఈ హడావిడిలో తను ఎటు పోతున్నదో తనకే తెలీదు. తన సహజత్వానికి దూరంగా పరిగెడుతోందన్న విషయం అటు తల్లిదండ్రులకి తెలీదు, తన పిల్లలకి తెలీదు. ఇదే గదా నాలెడ్జ్ అంటే. ఇది తెలుసుకోవటమే. జీవన విధానం. హిందూ మతము అంటే ఏంటో తెలుసా? ఇది మతం గాదు. అందరు మతం, హిందూ మతం, హిందూ మతం ఎందుకంటే ఇది ఎప్పుడైతే క్రిస్టియన్ మతం, ఈ ముస్లిం మతము అని ఎప్పుడైతే మనం చెప్పుకోవటం మొదలుపెట్టామో, అప్పుడు హిందూ కూడా ఒక మతంగా మారింది. కానీ హిందూ మతం గాదిది. హిందూ ఒక జీవన విధానం. కానీ ఆ జీవన విధానం ఇప్పుడు లేదు. ఆ జీవన విధానాన్ని పొందాలంటే ముందు మీరు ఎన్‌లైట్ అయ్యి ఉండాలి. అందుకే ప్లెయిడియన్స్ చెప్తారు మీకు. ఎన్‌లైటైన్‌మెంట్ పొందకుండా మీరు రాబోయే కాలంలో బతికుండడం చాలా కష్టం అని. పచ్చిగా చెప్పారు ఈ విషయం చాలా. రాబోయే కాలంలో మీరు బతికుండాలంటే సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞతా ప్రాప్తి సాధించక తప్పదు. ఈ లైన్ చదివారా మీరు నక్షత్ర మిత్రులు? అది వేదం అన్నమాట. ముఖ్యంగా ఈ సమయంలో నక్షత్ర మిత్రులు ఒక వేదం ఈ ప్రపంచానికి. అంటే ఎవడైతే కారణ జన్ముడిగా ఇక్కడికి భూమి మీదకొచ్చి జన్మలు తీసుకొని పాపం అయోమయంగా అటు ఇటు చూస్తా ఉంటారు. ఏంది ఈ సొసైటీని నాకేం అర్థం కావట్ల. అసలు వీళ్ళతో కలిసి నడవాలనా? వద్దా? ఎందుకంటే నడిస్తే సాటిస్ఫాక్షన్ ఉండట్ల. నడవకుండా కూర్చుందామంటే సిస్టమ్‌కి వ్యతిరేకంగా వెళ్తే జనాలందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ అగమ్య గోచర పరిస్థితుల్లో ఏంటి అనంగానే ఇగో ఈ నక్షత్ర మిత్రులు అనంగానే అబ్బా!
ఏంది ఇందులో అంతా నాకు సంబంధించిందే ఉంది, నా ఆటోబయోగ్రఫీ అని అనుకుంటాడు లైట్ వర్కర్ అయితే. ఇక వేరే వాడైతే ఇంక నాకేం అర్థం కావట్లేదు అబ్బా, ఇందులో ఏదో చెప్తున్నారు కానీ ఇంక అంత పరిపూర్ణత్వం అంటున్నారు, ఏదో అంటున్నారు, చక్రాలు అంటున్నారు, మరి 12 చక్రాలు అంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ఈ పుస్తకాల్లో లేనటువంటి విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. 12 చక్రాలతో కూడుకున్న టెంప్లెట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మరి కాంతి ప్రసారాల గురించి మాట్లాడుతున్నారు ప్లేడియన్స్. ఏంటి స్పేస్ షిప్స్ అంటున్నారు అనంతంగా. ఆ నాలెడ్జ్ అంతా నక్షత్ర మిత్రుల్లో ఉంది. కానీ ఇదంతా దీన్ని అంగీకరించాలంటే మేము పెరిగిన వాతావరణ పరిస్థితులు అంగీకరించట్లేదే. సో అది. అందుకే ఓపెన్ టు మైండ్. ఒక న్యూ ఏజ్ మాస్టర్ ఎప్పుడు ఓపెన్ టు మైండ్ ఉంటాడు. తను ఓపెన్ టు మైండ్ ఉండడమే కాకుండా పక్క వాళ్ళకి కూడా ఓపెన్ టు మైండ్ ఉండేలా సహకరిస్తారు. వాళ్ళ పిల్లలకు గానీ, వాళ్ళ చుట్టాలకు గానీ. అది. మీరు ఇలా చేయండి అని చెప్తాడు. మీరు కూడా అన్నిటిని ఓపెన్ టు మైండ్. ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ టు మైండ్. ఇప్పుడు మనకి యూట్యూబుల్లో 100 రకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఓపెన్ టు మైండ్ లేడు ఎవడు. బ్రాడ్ మైండ్ లేడు. ఇది ఇట్లా కాదు కదా, ఇది ఇట్లా జరగకూడదు కదా, ఇట్లా ఉండకూడదు కదా అని వాడి మైండ్ అనమాట. వాడు ఓపెన్ కాదు, వాడు క్లోజ్డ్లో ఉన్నాడు. అందుకే వాడికి ఇది క్లోజ్డ్లో ఉన్నవాడు ఏదైనా పెడతాడు కామెంట్స్. అందుకే మోస్ట్లీ ప్రతి వీడియోకి కామెంట్స్ డిజేబుల్ చేయాలి. కామెంట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే మోస్ట్లీ నేను కామెంట్స్ డిజేబుల్ చేస్తాను. ఎందుకంటే ఆ ఛాన్స్ ఇయ్యద్దు అసలు ఎవరికి. థ్యాంక్స్ చెప్పడానికి, ఐ లవ్ యూలు చెప్పడానికి కూడా, లేకపోతే అబ్బా అద్భుతం సార్ అని చెప్పినా కానీ నేను దాన్ని ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే అవసరం లేదు, మీరు ఆచరించండి. మీ జీవితంలో మీరు కూడా ఒక స్థితికి చేరుకోండి. అదే మీరు నాకు చెప్పే థ్యాంక్స్. ఎందుకంటే నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆ కామెంట్స్‌తో నేను లేను. అలాగే మీరు ఇంకేదైనా కామెంట్స్ పెడితే దాన్ని కుంగిపోవడానికి కూడా లేను నేను. ఇంకేం లేను. అలాంటివేవి రావులే కానీ చెప్తున్నా. మన విషయంలో అసలు అప్పుడు అలాంటివే లేవు అసలు. కానీ ఇది బయట కూడా నేను అందరికీ చెప్తా. మీరు ఏ వీడియో పెట్టుకున్నా కామెంట్స్ డిజేబుల్ చేయండి. ఎందుకంటే మీరు మీ లోపల ఏదైతే సత్యాన్ని గుర్తుపట్టారో దాన్ని ప్రపంచానికి తెలియజేయడం వరకే మీ పని. ఆ కామెంట్స్ చూసుకొని మురిసిపోయి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కాదు మీరున్నది. కామెంట్స్ ఎప్పుడు డిజేబులే చేయండి. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఎవరికి ఇయ్యద్దు అసలు. ఎందుకంటే అది మాట్లాడే విషయాలు కాదు. బయట మీకు టీవీ 9 న్యూస్ గానీ, బయట ఎవడో ఒకడు ఏదో ఒక న్యూస్ అప్లోడ్ చేస్తా ఉంటాడు. దాని కింద 1000 కామెంట్లు ఉంటాయి. గమనించండి. ఆ కామెంట్‌లలో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు రక్తాలు చిందేలా. గుడ్డలు చించుకొని మరి కొట్టుకుంటూ ఉంటారు చూడండి కామెంట్స్ ద్వారా. అట్లనే చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి. కేసులైనయి. ఇవన్నీ ఏంది కామెంట్స్. ఎందుకంటే అక్కడ నిజంగా జరగాల్సింది అదే అక్కడ. ఎందుకంటే అక్కడ ఏదైతే వాళ్ళు బాహ్య ప్రపంచం గురించి వాళ్ళు ఈ ప్రపంచానికి అందిస్తున్నారో ఇన్ఫర్మేషను, అక్కడ డెఫినిట్‌గా వాడి కామెంట్సే కావాలి. ఎందుకంటే మైండ్‌కి రిలేషన్ అదంతా. అలాగే వాళ్ళ కామెంట్స్‌తో రిలేటెడ్ అనమాట. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గుర్తుంచుకోండి, ఇక్కడ కామెంట్స్‌తో పని లేదు. ఆచరణతోనే పని. ఇక్కడ అబ్బా! ఒక విషయం చెప్పబడుతుంది అంటే ఓపెన్ మైండ్ ఉన్నామా లేదా మనం. ఓపెన్ మైండ్ ఉంటే ఇంక నువ్వేం మాట్లాడవు. దాన్ని అంగీకరిస్తావు యాజ్ ఇట్ ఈస్‌గా. ఒకవేళ నీకు నచ్చలేదు ఇట్స్ ఓకే. పక్కకెళ్ళిపోతా. నాకు అర్థం కావట్లేదబ్బా! ఈ కాన్సెప్ట్ ఏందో గాని విచిత్రంగా ఉందని చెప్పేసి పక్కకు పోతా. అంతే. ఎందుకంటే కానీ నేను ఓపెన్ టు మైండ్ ఉంటా. అందరూ చెప్పేది నేను ఇనాలి. ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుందో నేను స్వీకరిస్తా. ఒకవేళ అది నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వకపోతే పక్కకెళ్ళిపోతా. ఇంక నాకెందుకు వాళ్ళతో. నాకు మ్యాచ్ అయితే తీసుకొని మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ నాకు అవసరం లేదు. ఇప్పుడు హరికృష్ణ సార్ క్లాస్ చెప్తున్నాడు అద్భుతంగా ఉంది. అది ఆయన నుంచి నేను ఆ నాలెడ్జ్ తీసుకుంటా నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటా అంతే. ఆ తర్వాత ఆయనతో కూడా నాకేం పని లేదు. నాకు అవసరమే లేదు అసలు ఆయనతో. ఎందుకంటే అసలు ఆయన కాదక్కడ. ఏదైతే యూనివర్స్ నుంచి ఒక సందేశము ఆయన ద్వారా ఇవ్వబడుతుందో నాకు సందేశం ముఖ్యం. ఆయన ముఖ్యం కాదు. ఆ ఎలిజిబిలిటీ నాకుంది కాబట్టి ఆ సందేశం నా దగ్గరికి వస్తోంది. నేను థాంక్స్ చెప్పాల్సింది యూనివర్స్‌కి. ఆ ఎలిజిబిలిటీ తెచ్చుకున్న నాకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. అతని ద్వారా నాకు ఈ నాలెడ్జ్ అందజేయబడుతుంది. అంతే. మధ్యలో ఆయనదేం లేదు. ఆయన కూడా అదే చెప్తాడు హరికృష్ణ సార్ కూడా. నాకు సంబంధం లేదు. మీరిక్కడ నేను ఏది మాట్లాడినా అది మీకు సంబంధించిన నాలెడ్జ్. మీరు స్వీకరిస్తున్నారు అంటే అది మీది. మీరు స్వీకరించట్లేదు అంటే అది మీది కాదు. మీకు సంబంధం లేదు. సో, కాబట్టి ఇక్కడ ఎక్కడ కామెంట్స్‌కి ఛాన్స్ లేదు. సరే ఏదో కృతజ్ఞతగా బావుంది. ఈ మధ్య నేను కామెంట్స్ ఓపెన్ చేశాను గానీ, మోస్ట్‌లీ అది ఎక్కువ సేపు ఉంచను అది గూడా. ఏదో థాంక్స్ సార్ బావుంది. అంతా బావుంది. క్లాస్ అద్భుతంగా ఉంది అని ఏదో పెడుతూ ఉంటారు. వాళ్ళ అభిమానం కొద్దీ. కానీ దానివల్ల వాళ్ళు ఆచరిస్తే నాకు చాలా ఇష్టం. కామెంట్స్ కంటే కూడా వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ ఆలోచన విధానం రేపటి నుంచి మారాలి. ఈ క్లాస్ తర్వాత మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి నేను భిన్నంగా ఆలోచిస్తా. అది.
మనకి పిరమిడ్ సొసైటీలో ఒక బుక్ ఉంది కదా, భిన్నంగా ఆలోచించి. అట్లా అనమాట. భిన్నంగానే ఆలోచించాలి అంటే సింపుల్గా ఆ బుక్ చదివేసి ఇక రేపటి నుంచి భిన్నంగా ఆలోచిస్తా అంటే కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. అట్లా రాదు. భిన్నంగా ఆలోచించడం అంటే అసలు ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి మీకు నాలెడ్జ్ ఇవ్వాలి. అసలు ధ్యాస అంటే ఏంటి? వాట్ ఈస్ అటెన్షన్? నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఈ 360 నాలెడ్జ్ మీకు అందాలి. అందితేనే అప్పుడు మీరు భిన్నంగా ఆలోచించటం మొదలు పెడతారు. ఎందుకంటే పరివర్తన అనేది లోపల నుంచి మొదలైంది మీకు. బయట నుంచి కాదు. ఎవరో చెప్పారనో, ఏదో చేశారనో. నో. అట్లా కాదు. ఇక్కడ రియలైజేషన్ మీద నడుస్తుంది. అందుకే మీరందరూ తెలుసుకోవాల్సింది ఈ టైంలో, ఈ న్యూ ఏజ్‌లో ఓపెన్ టు ఎవ్రీథింగ్. అంటే మనము ప్రతి దానికి ఓపెన్‌గా ఉండాలి. బ్రాడ్ మైండ్ ఉండాలి మనకి. అన్నిటిని అంగీకరించాలి. బాహ్య ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. వాటిని కూడా అంగీకరించాలి. ఇట్స్ ఓకే. అది ఆ ప్రపంచం అది. ఇప్పుడు మీరు అందులోంచి బయటికి రావడానికి దానికోసం పోరాటాలు చేయొద్దంట నేను. చాలా మంది చూడండి యూట్యూబ్‌లో ఏదో ఒక రివల్యూషన్ తీసుకురావడానికి ఇది ఇట్లా చేశారు, అది అట్లా చేశారు. మతాలు ఒక మతం ఇంకో మతాన్ని ద్వేషిస్తూ ఉంటుంది. ఇవి ఉంటాయి. వీటన్నిటిని చూసాక మీకేమర్థమవుతుంది? ఏమర్థం కాదు. అందులో కూడా జ్ఞానమే ఉంది. మీరు యూట్యూబ్ చూసేటప్పుడు గానీ, న్యూస్ చూసేటప్పుడు గానీ, మీ దృష్టి కోణం ఎలా ఉండాలంటే, ఇగో ఇలా మనం ఉండకూడదు. ఇక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందో మీకు అర్థమైపోవాలి. ఇక్కడ ఓపెన్ టు ఆల్ బ్రాడ్ మైండ్ లేకపోవటం వల్లే వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందట్లేదు. మనకే నక్షత్ర మిత్రుల క్లాసెస్‌లోనే ఒక హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. అందులో మనం కూర్చోగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎలిజిబిలిటీ మీకు సంబంధించింది. మీకు ఆ బ్రాడ్ మైండ్ ఉంది. కూర్చున్నారు. మీ ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అవుతోంది కాబట్టే అది మీ లైఫ్‌లోకొస్తోంది. మిగతా వాళ్ళందరికీ రావట్లా. ఇప్పుడు 20 మందికే ఎందుకొస్తోంది? మిగతా వాళ్ళందరికీ ఫ్యూచర్‌లో వస్తుంది. అంటే ఇవి అందరూ ఒకేసారి వచ్చి కూర్చోరు కదా ఇంట్ల. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం రేపు అది యూట్యూబ్‌లోకెళ్ళాక ఓ 1000 మందో, 2000 మందో, ఓ 10,000 మందో చూస్తే చూడొచ్చు. లేతే లేదు. అది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఆధారపడి. అది రాబోయే కొన్ని సంవత్సరాల కాలంలో ఎంతమందైనా చూస్తారు. కానీ రోజుకి ఒకళ్ళో ఇద్దరో ఎలిజిబిలిటీ తెచ్చుకుంటారు. అది చూస్తారు. అబ్బా! నేను ఇలా ఆలోచించాలి, ఇలా ఉండాలి. ఒక్కొక్క ఆలోచన ఒక విత్తనం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ వల్ల మీకు ఏమవుతుందంటే, ఇంక రేపటి నుంచి మీరు అన్ని విషయాలని భిన్నమైన దృష్టికోణం నుంచి చూడటం మొదలుపెడతారు. అప్పుడు మీకు ఒకటి కాదు, 100 విషయాలు అర్థమవుతాయి ఈ సొసైటీలో. ఎందుకంటే మీరు ఓపెన్ టు ఆల్ ఉన్నారు. మీరు కూడా అక్కడ అంతా తప్పు జరుగుతూ ఉంటుంది. కానీ మీరు దాన్ని విమర్శించరు. అది కరెక్ట్. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీలో అదే కదా జరిగేది. అందుకని నేను ఆ ఫ్రీక్వెన్సీలో ఉండకూడదు అని మీరు అనుకోని, మీరు వేరే ఫ్రీక్వెన్సీలో ఉండడం మొదలుపెడతారు. అసలెప్పుడు ఈ ప్రపంచాన్ని మీరెప్పుడైనా సరే చూసే దృష్టికోణాన్ని బట్టి మీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది అంట. మీరెన్ని సాధనలు చేసినా మీరు ఆ ప్రపంచాన్ని తిట్టుకుంటుంటే మీరు ఎదగరు. కానీ అదే ప్రపంచాన్ని చూసి, అమ్మో! నా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే నేను ఇదే ప్రపంచంలాగా నా బతుకు గూడా అయిపోతది. సో, ఇన్నాళ్ళు నాకు తెలియక ఇలాంటి బతుకులు బతికా. ఇక నుంచి నేను అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీలోనే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సొసైటీని చూస్తే నాకిప్పుడు అర్థమైపోయింది. వామ్మో! వాళ్ళలాగా నేనైతే ఉండకూడదు. నా ఫ్రీక్వెన్సీ నేను పెంచుకుంటా బాబోయ్! అన్నప్పుడు ఇప్పుడు మీ ధ్యాసని సిస్టమ్‌లో ఉంది కదా! ఇప్పటిదాకా మీ ధ్యాస. ఇప్పుడు మీ ధ్యాస అంటే మీ అటెన్షన్ మీరిప్పుడు సిస్టమ్‌లోంచి వేరే వైపు మళ్ళిస్తారు. వేరే వైపు అంటే ఇంకేముంది వేరే వైపు ఎటు అని చూడకండి. ఎందుకంటే మీ లోపలికి చూసుకోవాలి. ఎందుకంటే మీ లోపలే మీ అటెన్షన్ ఇప్పుడు మీ లోపలికెళ్ళాలి. అంటే మీ ధ్యాస మీ లోపలికెళ్ళాలంటే ఎట్లా చూడాలి? కళ్ళు మూసుకుంటేనే కనబడుతది లోపల. కళ్ళు తెరిస్తే బయట చూస్తారు. అదే ధ్యానం అంటే. పిరమిడ్ సొసైటీ మీకు ధ్యానం అంటే ఇది అని చెప్పడంలో అంత సామర్థ్యం అది చూపించలేకపోయింది. కానీ అది వాళ్ళు కేవలం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. ఎవరైనా ఒక స్థాయి. అది ఒక బేసిక్ ఫండమెంటల్ అంతే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాస అన్నారు అక్కడ గుర్తుపెట్టుకోండి. నేను ధ్యాస మీద ఎందుకు చెప్తున్నా ఇదంతా ఎందుకంటే శ్వాస మీద ధ్యాసలో ఉన్నాం మనందరం. అంటే మీ ధ్యాసని మీ అంతరంలోకి ప్రవేశించడం అంటే ఈ శ్వాస అనే దాన్ని పట్టుకుంటే ధ్యాస దాని మీద పెడితే మీరు అంతర్ ప్రపంచంలోకి ఆటోమేటిక్‌గా మీ ధ్యాస వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఇది శ్వాస మీద ధ్యాస అంటే. ఇప్పుడు పిరమిడ్ సొసైటీ అంటే ఇంతకు ముందులాగా గాదు. ఇప్పుడు మళ్ళీ జన్మించిందది. పత్రిసారి ఎళ్ళిపోయాక మళ్ళీ పుట్టింది పిరమిడ్ సొసైటీ సరికొత్తగా. అయితే ఆ కొత్తదనాన్ని చూసేవాళ్ళెవరు? మీలాంటి ఎన్‌లైటెండ్ మాస్టర్సే. కొత్త ప్రపంచాన్నే చూస్తారు. ఇప్పటి వరకు ఆ పాత సొసైటీ లేదిప్పుడు.
ఇప్పుడు సరికొత్త సొసైటీ ఉంది. ఇక్కడ అందరూ బ్రాడ్ మైండ్‌తో ఉంటున్నారు. అందరూ భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అందరూ అందరికీ స్వేచ్ఛనివ్వటం మొదలుపెట్టారు. అందరూ ఈ ప్రపంచాన్ని చూసి సవ్యంగా దాన్ని అర్థం చేసుకొని దీని ద్వారా నేనేం నేర్చుకోవచ్చు? నేనెలా హయ్యర్ ఫ్రీక్వెన్సీకెళ్ళొచ్చు? అన్న దాని ప్రకారమే జీవిస్తారు. అందరిలోనూ భగవంతుడినే చూస్తారు. వాడు డార్క్ ఫోర్సు, వాడు వీళ్ళందరూ గూడా డార్క్ మ్యాట్రిక్స్‌లో కూరుకుపోయి ఉన్న వాళ్ళని తిట్టకండి. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం హయ్యర్ జోన్‌లోకెళ్ళటానికి అవకాశం వాళ్ళ వల్లే మనకి దొరుకుతుంది. ఎందుకంటే పర్యవసానాలన్నీ అన్నీ నువ్వే అనుభవించాలంటే నరకం చూస్తావు జీవితంలో. వాళ్ళందరూ అనుభవిస్తుంటే వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకొని ముందుకెళ్ళిపోవచ్చు. అది. అర్థమైందా? ఈ సొసైటీ నుంచి మీరు ఎదగటం ఎట్లా నేర్చుకోండి. అది. సొసైటీతో కొట్లాడొద్దు. వాళ్ళకి అపోజిట్‌గా పోస్టులు పెట్టి మనం గూడా రివల్యూషన్ తీసుకొద్దామంటే అట్ట నడవదు. స్పిరిచువాలిటీ అంటే అసలది గాదు. అసలు మనం ఎవరిని విమర్శించడానికి లేము. అందరూ యూట్యూబ్ ఉన్నదెందుకంటే, వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని బాహ్య ప్రపంచంలోకి అందించడానికే. అంతే. వాళ్ళకి నచ్చిన ప్రతి విషయాన్ని బయటపెట్టాలని గాదు. వాళ్ళు సాధన చేశాక వాళ్ళు ఏదైతే అంతరంగంలో జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారో, ఆ జ్ఞానాన్ని బాహ్య ప్రపంచంలోకి నలుగురికి ఉపయోగపడేలా అందించడానికి మాత్రమే యూట్యూబ్ ఉంది. అంతే పేరు కోసమో, దానికోసమో, దీనికోసమో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం దొరకంగానే దాన్ని చదివేయటం. ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే దానివల్ల మీ టైం వేస్ట్, పక్కోడి టైం వేస్ట్. మళ్ళీ ఇదే స్పిరిచువాలిటీ అనుకోని కొందరు భ్రమపడి ఇగ అయ్యే ఇనుకుంటూ కూర్చుంటారు. అసలు విషయం పక్కన పెడతారు. సో, కాబట్టి మీరు, మీరు సాధన చేయండి. ఇప్పటివరకు మీరు చేశారు అట్లాంటి పనులు గానీ, ఇక నుంచి మీరు సాధన చేసి మీరు నిజంగా ఏదైతే జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారో అది మాత్రమే ఈ ప్రపంచానికి అందజేయండి. అప్పుడు బావుంటుంది. మీకు ఉపయోగపడుతుంది. మీరు నిజంగానే లోకాలకి సహాయం చేసిన వాళ్ళవుతారు. ఈ లోకానికే కాదు, అన్ని లోకాలకి సహాయపడ్డ వాళ్ళవుతారు. అది. జ్ఞానం అంటే ఇదే. మనం ఎలా జీవించాలి? ఎలా ఆలోచించాలి? ఎలా ఉండాలి? అని తెలుసుకోవటమే జ్ఞానం. స్పిరిచువాలిటీ అంటే ఏదో పోలోమని ఎళ్ళిపోవటం గాదు ఆ గుంపులో పడి. అసలు ఆ గుంపులో ఏం జరుగుతుంది? ఎవరేం జేస్తున్నారు? ఎవడికి ఏమీ అర్థం గాదు. ఏ క్లారిటీ లేకుండా ఒక కన్‌ఫ్యూజన్‌లో పరిగెట్టకండి. ఎందుకంటే ఇక ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు ఈ సొసైటీ. పిరమిడ్ సొసైటీ. ఒక అద్భుతమైన ఒక దివ్య జ్ఞాన సమాజంగా మారబోతోంది ఈ సొసైటీ. ఇదే గాదు అన్ని సొసైటీలు నేనేం మన సొసైటీ ఓహ్! అద్భుతం అని నేను జెప్పను. ఎందుకంటే అన్ని సొసైటీల్లో ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని ఆవిష్కరించడానికి కొందరు వ్యక్తులున్నారు. వాళ్ళందరూ వస్తారు మీ జీవితాల్లోకి. మనమే గొప్పవాళ్ళమని గాదు. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వేరే వేరే సంస్థల్లో గూడా ఉండి గూడా. ఇప్పుడు శివాని ఉంది. 'బీకే శివాని'. ఆవిడ అమ్మవారిలాగా పనిజేసుకుంటూ వెళ్ళిపోతుంది గదా! ఆవిడ సజీవంగా బుద్ధుడు. కాతే అమ్మాయి రూపంలో ఉన్నాడంతే. శివాని స్పీచ్‌లు ఇనండి తెలుస్తుంది మీకు. అయితే హిందీలో ఉంటాయి. నేను చెప్తున్నా. 'బ్రహ్మకుమారి శివాని' అట్లా ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క లెజెండ్ ఉన్నారు. సద్గురు స్పీచ్‌లు వినండి. అందరిని అన్ని స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ చాలా గొప్పవి. అందరూ జ్ఞానాన్నే బోధిస్తున్నారు. జీవన విధానాన్ని బోధిస్తున్నారు. సద్గురు స్పీచ్‌లు వినండి. అద్భుతం. అలాగే ఇంకా అందరి నుంచి నిత్యానంద స్పీచ్‌లు వినండి. నిత్యానంద మీద ఏవైతే ఇవి వస్తున్నాయో అవి గాదు. నిత్యానంద స్పీచ్‌లు లోపల ఉండే నాలెడ్జ్ వినండి. అది. ఎందుకంటే ఒక స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్‌లో ఏవో ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది గురువుల మీద. వాటిని పక్కన పెట్టండి. మీకు ఎలిగేషన్స్ అంటే అంత ఇష్టమా ఏంది? వాటిని పక్కన పెడితే కదా మీరు ఎదిగేది. అసలు వాళ్ళేం చెప్తున్నారు? ఒక స్వామీజీ అన్ని ఏళ్లుగా నడిపిస్తూ మరి వేరే దేశానికెళ్ళిపోయి అక్కడ లాటిన్ అమెరికాలో ఒక ఐలాండ్ కొని ఒక హిందూ దేశాన్ని స్థాపించాలని అనుకుంటున్నాడు నిత్యానంద స్వామి. నన్నడిగితే మిగతా ఆళ్ళందరికంటే అతని డేరింగు, అతని డాషింగు, అతను పోయి అక్కడ అద్భుతంగా అతనేం మాట్లాడాడు? అతని పాత వీడియోలన్నీ చూడండి అసలు చైతన్యం గురించి అతనేం చెప్పాడు? అతనేం చేసి ఎట్లా గొప్ప గొప్ప లిజెండ్స్ ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళని పట్టుకోండమ్మా. వాళ్ళ నాలెడ్జ్ తీసుకోండి. ఓషో ఉన్నారు. ఆయన నాలెడ్జ్ తీసుకోండి. ఎవరు సామాన్యులు గాదిక్కడ. ఈ భూమి మీద ఎవరైతే ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తున్నారో, అది సద్గురువు గావచ్చు, ఒక నిత్యానంద స్వామి గావచ్చు, ఒక ఓషో గావచ్చు, ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గావచ్చు, ఎవరైనా గావచ్చు. కానీ వాళ్ళలో మంచిని స్వీకరించండి. స్వామీజీల మీద చాలా ఎలిగేషన్‌లున్నాయి. ఇయాల రేపు ఎవరిని నమ్మటానికి లేదు. ఇగ ఇలాంటి సోది మాటలు ఏవైతే ఉంటాయో కొంతమంది, వాళ్ళ ట్రాప్‌లో ఇరుక్కోకండి. అవన్నీ ఉంటే మీకెందుకు? వాళ్ళేదైనా మంచి చెప్తే తీసుకోండి, లేకపోతే పక్కకు పోండి. వదిలేయండి. వాళ్ళది జేశారు, ఇది జేశారు. ఇవన్నీ మీకెందుకబ్బా ఆ డిస్కషన్‌లు మీకవసరమా?
మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల. అంతే. కానీ ఆ వ్యక్తి నిజంగా ఏం చెప్పాడు? నిజంగా మనకు పనికొచ్చేది ఏదైనా చెప్పాడా? కాన్షియస్‌నెస్ గురించి ఏదైనా మాట్లాడాడా? నేను నిత్యానంద పాత స్పీచ్‌లు నేను విన్నా. అందులో అంతా కాన్షియస్‌నెస్ గురించే మాట్లాడారాయన. అప్పటినుంచి ఆయన పట్ల నాకు ఒక గురువు భావన కలిగింది. ఆయనకి చేతులెత్తి దండం పెట్టా నేను. సొసైటీ మొత్తం ఎలా మాట్లాడినా నేను మాత్రం ఆయనకి దండమే పెడతా. ఎందుకంటే ఆయన ఒక మహేశ్వరుడి అంశ అని నాకు అర్థమైపోయింది. అట్లా అందరూ ఆ మహేశ్వరుడి అంశలే. ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్తున్నారో అందరూ గొప్ప గొప్ప ఆ శివుడి యొక్క అంశలే అందరూ. అందరూ ప్రతి ఒక్కడు ఆ ఈశ్వరుడి తత్వమే నిండి ఉంది అందరిలోనూ. మనం నీ దృష్టికోణం ఎప్పుడైతే అలా ఉంటుందో, ఆ ఈశ్వర తత్వంలో ఉంటుందో, ఆ భగవంతుడి తత్వాన్ని గుర్తుపట్టడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? వాళ్ళకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. విని ఆ తర్వాత దాన్ని నచ్చితే తీసుకోండి. ఓపెన్‌గా ఉండండి. ఓపెన్ టు ఆల్. అందరూ చెప్పేది వినండి. అది మీకు నచ్చకపోతే మధ్యలోనే వదిలేయండి. ఎవరు బలవంత పెట్టారు? మీ మనసుకి, హృదయానికి రంజింపజేసే విధంగా, మీలో ఒక ఆలోచనని కలిగించే విధంగా ఏది ఉన్నా స్వీకరించండి. అది. అప్పుడు మీ ఎదుగుదల చూడండి. ఎందుకంటే మీ ఫోకస్, మీ ధ్యాస ఎక్కడ పెడుతున్నారు అంటే శ్వాసతో పాటుగా అత్యున్నతమైన జ్ఞానం పట్ల మీ ధ్యాసని కలిగి ఉన్నారు కాబట్టి అదే మీకు ప్రాప్తిస్తుంది. ఇంకొకటేంటంటే మీ ధ్యాస అనేది ఎక్కడ పెడితే అక్కడ ఫ్లరిష్ అవుతుంది. అంటే వికసిస్తుంది ధ్యాస. అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెడితే మీరు లోపల నుంచి వికసిస్తారు. మీరు బాహ్య ప్రపంచం మీద, మ్యాట్రిక్స్ మీద, కార్పొరేట్ వరల్డ్ మీద, ఫ్యాషన్స్ మీద ధ్యాస పెడితే అక్కడ వికసిస్తారు మీరు. ఏం లేదు. అక్కడ నాలెడ్జ్ అంతా మీ లోపలికొస్తుంది. అంటే ఆ మ్యాట్రిక్స్ మొత్తం మీ లోపలికొస్తుంది. మీ బాడీ సిస్టమ్‌కి కావాల్సింది మ్యాట్రిక్స్ కాదు. గుర్తుపెట్టుకోండి. అది అనారోగ్యానికి దారితీస్తుంది. హాస్పిటల్స్‌కి దారితీస్తుంది. మీకు కావాల్సింది బాహ్య ప్రపంచంలో లేదసలు. అంతర్ప్రపంచంలో ఉంది. అలాగే ఈ అంతర్ప్రపంచాన్ని శోధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క జ్ఞానాన్ని బాహ్య ప్రపంచంలో కొన్ని చోట్ల పుస్తకాల రూపంలో ఉంచారు. అలాగే వీడియోల రూపంలో గూడా ఉంచారు కొందరు మహనీయులు. ఎలా అయితే 'బీకే శివానికి' వీడియోలున్నాయి. అలాగే అందరికీ వీడియోలున్నాయి. ఓషోకి వీడియోలున్నాయి. నిత్యానందకి వీడియోలున్నాయి. అందరికీ వీడియోస్ ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఎక్స్‌ప్లోర్ చేసిన సత్యాల్ని బాహ్య ప్రపంచానికి అందించారు. అవి మీరు తీసుకున్నారనుకోండి, ప్రతీదీ మీరే ఎక్స్‌ప్లోర్ చేయక్కర్లా. కొంత ప్రపంచం నుంచి మీరు కొంత తీసుకొని, ఇక మిగతా ఎక్స్‌ప్లోరేషన్ మీ లోపల చూడొచ్చు. లేదా ప్రతీదీ మీకు లోపల నుంచే అందాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతది మీకు. మీ అదృష్టం ఏంటంటే ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లో ఉన్నప్పుడు మీరిక్కడున్నారు. దీన్ని యుటిలైజేషన్ చేసుకోండి. గొప్ప గొప్ప మహనీయులు ఈ సమయంలో భూమి మీద సంచరిస్తున్నారు. అనంతమైన జ్ఞానంతో. కానీ వాళ్ళల్లో ఆ జ్ఞానాన్ని మీరు నిజంగా చూడగలుగుతున్నారా? చూడగలిగితే మీరు ధన్యులే. ఆ జ్ఞానాన్ని స్వీకరించగలిగితే మరీ ధన్యులు. ఆ జ్ఞానాన్ని స్వీకరించడంతో పాటుగా ఆచరణలోకి తెచ్చుకుంటే మరింత ధన్యులు. ఆలోచించండి. ఇదంతా భగవంతుడే మీకు బోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా భగవంతుడే నిండి ఉన్నాడు. ఏదైతే ఇక్కడ మీరు విమర్శనాత్మకంగా చూస్తున్నారో, మైండ్ నెగటివిటీని చూస్తుందో అదంతా మీ మైండ్ చేసే ఆలోచనే. నిజానికి ఉన్నదంతా దివ్యత్వమే. ఆ దైవమే నిండి ఉన్నాడు. అందరిలోనూ ఆయనే ఉన్నాడు. అంతటా ఆయనే ఉన్నాడు. కాతే స్థితులు వేరు. ఒక పురుషుడున్నాడు. తక్కువ స్థితిలో ఉంటాడు. ఒక స్త్రీ ఉంటుంది. చాలా ఎక్కువ స్థితిలో ఉంటుంది. ఆ స్త్రీకి చేతులెత్తి నమస్కరించండి. స్త్రీని గౌరవించండి. స్త్రీ నుంచి నేనేం నేర్చుకోవచ్చు? ఆ సహనాన్ని నేర్చుకోవచ్చా? నువ్వు నోరు మూయి నీకేం తెలవదు అని స్త్రీని కొట్టిపారేయటం గాదు. ఆమెలో నేనేం నేర్చుకోగలను? ఆమె సహనాన్ని నేర్చుకోగలనా? ఆమె తలకాయ ఉంచుకొని ఉంటుంది ఇంట్లో. చక్కగా ఓపికగా వంట చేస్తుంది. ఒక మంత్రిగా సలహాలిస్తుంది. అలా మీ జీవితంలో ఒక వెలుగుని తీసుకొస్తా. ఆమె లేకపోతే అసలు జీవితమే లేదు గదా మీకు. ఊహించుకోండి ఒకసారి ఒక స్త్రీ లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకుంటే అక్కడంతా ఏముండదిగ. అక్కడంతా శూన్యమే. క్రియేటివిటీ ఉండదు. ఏముండదు. పాడి పంటలుండవు. ప్రకృతి ఉండదు. ఏది ఉండదు. స్త్రీ లేకపోతే నేను చెప్తున్నా. ఒక్క పురుషులతోనే నిండిపోయే ఒక గ్రహం ఉంటే, ఆ గ్రహం ఎక్కువ కాలం మనుగడలో గూడా ఉండదు. నేను చెప్తా. అందుకే అసలు అలాంటి గ్రహాన్ని సృష్టించల. మొదట్లో అలాంటి ప్రయోగాలు జరిగాయి గానీ, అయన్నీ ఎక్కువ కాలం నిలబడల. అందుకే స్త్రీ ఉండాలి. ఎందుకంటే ఒక లోయర్ డైమెన్షన్ వ్యక్తికి ఒక హైయర్ డైమెన్షన్ స్త్రీ ఉండాలి జీవితంలో. అలాగే మనం స్త్రీకి కూడా అత్యున్నతమైన జ్ఞానాన్ని అందజేయాలి.
ఆమెని పూజించాలి అంటే దానికి తగ్గ వాతావరణం ఆమెకి కల్పించాలి. ఆమె వికసించేలా ఆమెకి సహకరించాలి. సో, ఆ స్త్రీ జాతికి, ఆళ్ళలో ఉండే ఆ స్త్రీతత్వానికి, ఆ శ్రీతత్వానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ తదుపరి క్లాస్‌లో మనం కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్. సో, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మా మాస్టర్స్ అందరికీ, ఆ సృష్టికర్తకి, అలాగే మీ అందరికీ థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.